శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 సంవత్సరంలో జనవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం. గడిచినటువంటి డిసెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకే తప్ప తర్వాత ఎక్కడా కూడా రాశి ఫలాలు అప్లోడ్ చేయలేదు ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు. ఈ రాశి ఫలాలన్నీ కూడా ముందుగానే షూట్ చేసి పెట్టుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎడిటింగ్కి వాటికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పని. అయితే చిన్న టెక్నికల్ ఎర్రర్ రావడం వల్ల షూట్ చేసినటువంటి రాశి ఫలాలతో సహా చిన్న చిన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎరేజ్ అయిపోయినాయి. మళ్ళీ తిరిగి రీషూట్ చేయడానికి గాను అవకాశం దొరకనటువంటి కారణం చేత మీకు రాశి ఫలాలు అందించలేకపోయాను. ఇంక ఇక్కడి నుంచి మాత్రం నిరాఘాటంగా రాశి ఫలాలు కావచ్చు, తతిమేవి కావచ్చు అన్నీ కూడా మీకు అందుబాటులోకి రావటం అనేది ప్రారంభమవుతుంది. అర్థం చేసుకుంటారని చెప్పని ఆశిస్తున్నాను. ఇంకా ఈ జనవరి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్రధానమైనటువంటి గ్రహ సంచార మార్పులు కనుక గమనించినట్లయితే 5వ తేదీ నుంచి కూడా బుధుడు మనకి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇదే ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా మనం భావించాలి. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ 5వ తేదీ వరకు బుధబలం ఉంటుంది. 5వ తేదీ నుంచి కూడా బుధుడి యొక్క బలం తగ్గుతోంది. కనుక గురు శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. కొంతవరకు చంద్రబలం కూడా తోడవుతోంది ఈ యొక్క 10 రోజులు కూడా అని మీకు చెప్పుకోవచ్చు. అయితే బుధబలం తగ్గితే ఏమవుతుంది? బుధుడి బలం సుమారుగా 24వ తేదీ జనవరి వరకు కూడా మీకు తక్కువగానే ఉంటుంది. అంటే ఇంచుమించుగా ఇక్కడే బుధుడు సంచారం చేస్తూ ఉంటాడు. 24వ తేదీ వరకు కూడా బుధుడు ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకు తెలియకుండానే మన దగ్గర ఉన్నటువంటి డబ్బు మంచులాగా కరిగిపోవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం ఒకదాని కోసం అని చెప్పని ధనాన్ని పెట్టుకుంటే పక్కకి అది మరొక దానికి గాను ఖర్చు అయిపోతూ వెళ్తూ ఉంటుంది. అనుకునేది ఒకటి ఖర్చు విషయంలో, జరిగేది మరొకటిగా ఉంటూ ఉంటుంది. ఈ ఖర్చులు కూడా సాధారణమైన ఖర్చులుగా ఉండవు, కొంచెం పెద్దవిగానే ఉంటూ ఉంటాయి. ఇవి 24వ తేదీ వరకు కూడా వీటి విషయంలో జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. అలానే ఎదురు దెబ్బలు తగిలేటువంటి కాలం ఇది. అంటే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ప్రయాస ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటూ ఉంటాయి. శత్రుబలం బాగా పుంజుకొనడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆలోచనలో కూడా నెగిటివిటీ పెరిగేటువంటి కాలం కనుక కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అవగాహన రాహిత్యం అనేటువంటిది లేకుండా కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండవలసినటువంటి కాలం. కనుక ఇది ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే కనుక నిరుద్యోగులు కావచ్చు, ఈ సమయంలో కొంచెం నిదానంగా వెళ్ళాల్సినటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం ఏంటంటే ఏదో ఒక రకంగా ఆర్థికమైనటువంటి సర్దుబాటు అనేటువంటిది మాత్రం ఫైనాన్షియల్గా సాగిపోతుంది. వ్యాపారస్తులు అనేటువంటి వారికి కూడా రొటేషన్స్ అనేటువంటివి అయితే మాత్రం చక్కగా సాగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. వివిధ రకాలైనటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి ఏంటంటే ఒత్తిడి బాగా పెరగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి వారు ఇక్కడ మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. కొన్ని మనసుకు నచ్చినటువంటి సంఘటనలు కూడా ఇక్కడ జరుగుతాయనడంలో సందేహపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ప్రయాణాలు మాత్రం కొంచెం చికాకు పరచడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మధ్యలో మేము ఉన్నాం అని పలకరిస్తాయి. కనుక వీటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించుకోండి. ముఖ్యంగా ఇంటికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా కుటుంబ సభ్యులతో చర్చించండి తప్ప ఇతరులు ఎవరితో కూడా మాట్లాడకండి. లేదా మీ ఇంటి రహస్యాలన్నీ బయటికి వెళ్ళడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఇంట్లో ఏ చిన్నపాటి పొరపాటు జరిగినా వాటికి మీరే బాధ్యత వహించవలసిన అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే మాత్రం ఈ 10 రోజులు మనకి సరిపోతుంది. ఈ కాలాన్ని నెట్టుకు రావడానికి గాను మీరు పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభరాశి. వృషభరాశిలో ఉన్నటువంటి ఈ స్త్రీ పురుషులకు కుజరాహులకు తోడుగా 5వ తేదీ నుంచి బుధుడి యొక్క బలం కూడా పెరుగుతోంది. చంద్ర సంచారాలు కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయి. బుధుడి బలం పెరుగుతున్నటువంటి కారణం చేత ఇంకిక్కడి నుంచి 24వ తేదీ వరకు కూడా మీకు కొంత అనుకూలతలు ఏర్పడుతున్నాయి. మానసికంగా, శారీరకంగా కొంత ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. ఏదైనా విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. ఏదన్నా బిల్డింగ్ కొందాం అనుకుంటున్నాం, లేకపోతే కనుక దేని మీద పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాం, ఇవన్నీ కూడా సానుకూలంగా సాగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే ఉద్యోగస్తులైనటువంటి వారు మాత్రం 24వ తేదీ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అధికారుల యొక్క ఒత్తిళ్లు పెరగడానికి మీరు తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళ మూడు వల్ల కావచ్చు, ఏదన్నా కారణాల వల్ల కావచ్చు,
మీరు వారి యొక్క కోపానికి గురి కావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం దివ్యంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. అప్పులు తీర్చడానికైనా కావచ్చు, లేదా మీరు ఆశిస్తున్నటువంటి లోన్స్ శాంక్షన్ చేయించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు కావచ్చు, పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ శాంక్షన్ అయ్యే విధంగా చూసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు కావచ్చు, ఇలా ప్రతి పరంగా చూసుకున్నా కూడా, అంటే ఆర్థికంగా ఏ పరంగా చూసుకున్నా కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా మీకు గోచరించట్లేదనే మనం చెప్పుకోవాలి. పైగా ఉపయుక్తమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం మీద శ్రద్ధను కలిగి ఉంటారు. అందం మీద మమకారం పెరుగుతుంది. ఏదైనా వస్త్రాలు కొనుగోలు చేసుకోవడానికి, చక్కగా నీట్గా డ్రెస్ చేసుకోవడానికి, అందంతో సావాసం పెరగడానికి, లేదా అద్దంతో సావాసం పెరగడానికి ఇక్కడ అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది. చిన్న చిన్నపాటి ప్రయాణాలు కూడా సాగిస్తారు. పరిచయాలను చక్కగా ఉపయోగించుకుంటారు. మనసుకు నచ్చినటువంటి ప్రకారంగా నడుచుకుంటారు. 1-2 మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవాలి అనేటువంటి తపన కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా పెద్దమైనటువంటి ఇక్కట్లు కూడా ఏవి కూడా ఉన్నటువంటి కాలంగా మనం చెప్పడానికి లేదు. ఇలా ఇంచుమించుగా కాలం అనుకూలంగా ఉంది కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చే 10 రోజుల కన్నా ఈ 10 రోజుల చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడ చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ చూసుకున్నట్లయితే శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నాడు. బుధుడి యొక్క బలం 5వ తేదీ నుంచి కూడా తగ్గుతోంది. సప్తమంలోకి బుధుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత 24వ తేదీ జనవరి వరకు కూడా మీకు బుధుడి యొక్క బలం ఉండదు. ఏమవుతుంది బుధుడి బలం ఉండకపోతే అంటే కనుక స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు గొడవలు జరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అది ఇంట్లో ఉండేటువంటి వారితో కావచ్చు, బయట వారితో కావచ్చు. కనుక ఆడవారితో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా మొట్టమొదటి చెప్పుకోవాలి. సుఖశాంతులు అనేటువంటివి ఇక్కడ కొరవడ్డానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. అలానే జీవిత భాగస్వామికి ఇదంతా అనుకూలమైనటువంటి సమయం కాదు. ఆరోగ్య విషయాల్లో తరచుగా ఏమైనా ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆరోగ్యాలు బాగున్నట్లయితే కనుక ఇద్దరి మధ్యలో గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద జీవిత భాగస్వామికి మాత్రం ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు ఒకటి తగ్గితే ఒకటిగా ఉంటాయి. ఇవేవి డాక్టర్కి వెళ్ళేవి కావు, అలానే ప్రశాంతంగా ఇంట్లో ఉండదగినవి కావు. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటిగా అనారోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒక విషయంలో అడ్డంకి తొలగిపోయిందంటే మరొక విషయంలో ఇంకొక అడ్డంకి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా విఘ్న పరంపరతోటి సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బంధువులు అంటే సరిపడదు. బంధువులు మనకు ఉపకరించడానికి కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కనుక 24వ తేదీ వరకు ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ 10 రోజుల వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక అలా అలా సాగిపోతోంది. లాభాలు లేవు, నష్టాలు లేవు. అది ఆర్థికంగా కావచ్చు, ఏ ప్రకారంగా అయినా కావచ్చు కాక పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఇక్కడ మధ్యవర్తిత్వాలు చేసినా, షూరిటీ సంతకాలు పెట్టినా, అనుభవం లేనటువంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినా ఇబ్బందులు పడడానికి మాత్రం అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక వీటి విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రేమలను పెద్దలు అంగీకరించడానికి అవకాశాలు లేవు కనుక వారిని ఒప్పించడం అనేటువంటిది మాత్రం అనవసరమైనటువంటి ప్రయాస అవుతుంది. ఇది మాత్రం ప్రేమికులు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థుల్లో ఓర్పు అనేటువంటిది కొరబడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఒక వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉంటారో కొంచెం ఈ 60 ఏళ్ళు దాటినటువంటి వారు ఆ నడవడిక విషయంలో వాళ్ళు నడిచేటప్పుడు కావచ్చు, లేకపోతే కూర్చునేటప్పుడు కావచ్చు, ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక్కడ కింద పడడానికి, దెబ్బలు తగలడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మానసిక ప్రశాంతతకు మాత్రం వీరికి ఎక్కడ ఎటువంటి కొదవ కూడా లేదు. కనుక ఇది కేవలం జాగ్రత్త కోసం చెప్తోంది. ఖచ్చితంగా అవుతుంది అనేటువంటిది మాత్రం కాదు. అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడండి అనేటువంటి మాట మాత్రం చెప్తున్నాను. ఈ మిథున రాశి వారు ఈ కాలమంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, మంగళవారం నాడు దుర్గా అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేయించుకోవటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే రవి, గురు, శుక్రులకు తోడుగా 5వ తేదీ నుంచి బుధుడి యొక్క బలం కూడా చేరువవుతోంది. ఈ 24వ తేదీ వరకు కూడా బుధుడి యొక్క బలం మీకు ఉంటుంది. 6వ బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మీకు కొన్ని శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏమిటి అంటే గనక ఏ సమస్య ఎలా అన్నా ఉండనిండి గాక ఇన్నాళ్ళు ఆ సమస్యను ఎలా తీర్చాలని కంగారు పడే ఆలోచించినటువంటి మీరు ఏం జరిగితే అది జరుగుతుంది, కాలం చూసుకుంటుంది, అనవసరం, నేను ఎంత ఆలోచించిన కొద్దీ కూడా నాకు దారి దొరక్కపోగా స్ట్రెస్ బాగా పెరుగుతోంది అని మీరు వాటిని వదిలేయడం అనేది ప్రారంభం చేస్తారు. ఎప్పుడైతే మనిషి ఆ సమస్య సాధ్యపడితే చూద్దాం లేకపోతే లేదని వదిలేస్తాడో ముందు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. కనుక ఆ ప్రశాంతతను మీరు ఇక్కడ అనుభవించగలుగుతారు. ఏమన్నా నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కానీ, ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కానీ కొనుగోలు చేసుకోవడానికి, చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని సమకూర్చుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
ఉద్యోగస్తులైనటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం, వ్యాపారస్తులైనటువంటి వారికి కూడా సముచితమైనటువంటి కాలంగానే దీన్ని చెప్పుకోవచ్చు. ఎంతో కొంత అభివృద్ధి అనేటువంటిది అయితే మాత్రం ఇద్దరికి కూడా ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవాలి. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ధైర్య సాహసాలను కూడా ప్రదర్శించడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీ పేరు ప్రఖ్యాతి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు కూడా పెద్ద లోటుపాట్లు లేకుండా సాఫీగా సాగిపోతాయి. కనుక 24వ తేదీ వరకు బుధుడి యొక్క బలం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు మాత్రమే ఇవి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే క్రమేపీ యోగాలు పెరుగుతున్నాయి. అంటే మొదటి 3-4 రోజుల కన్నా కూడా తర్వాత నుంచి ఉన్నటువంటి కాలాలు మీకు అనుకూలంగా పరిణమిస్తున్నాయి. నిరుద్యోగులైనటువంటి వారు ఏ చిన్నపాటి గట్టి ప్రయత్నాలు చేసినా ఇక్కడ సానుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలకు ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి స్పర్ధలకు ఒక స్పష్టమైనటువంటి దారి ఏదైనా కనబడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. సంతాన లేమితో బాధపడేటువంటి వారు కూడా కొన్ని చక్కని నిర్ణయాలను ఈ సమయంలో తీసుకోగలుగుతారు. అంటే దత్తతకు వెళ్దామనో, లేకపోతే ఇంకా మనకు వద్దు, నాకు నువ్వు నీకు నేను అని చెప్పిన ఒక నిర్ణయానికి రావడానికి, ఇట్లా ఏదో ఒకటి ఒక క్లారిటీకి రావడానికి చక్కటి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రయాణాల యొక్క రూపకల్పన కూడా సాఫీగా సాగిపోతోంది. మొత్తానికి ఈ 10 రోజుల వరకు మాత్రం మొదటి 4 రోజుల కన్నా తర్వాత నుంచి ఉండేటువంటి కాలాలు సాఫీగా సాగుతున్నాయి. కర్కాటక రాశి వారు మానకొండ ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువ సార్లు పఠించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు గ్రహగతులు అంతంత మాత్రంగానే సహకరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు మీకు బలంగా ఉన్నటువంటి బుధుడు ఇంకెక్కడి నుంచి కూడా పంచమంలోకి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలం. 24వ తేదీ వరకు కూడా పంచమంలోనే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడి యొక్క సంచారం ఉంటుంది. ఏమవుతుంది దీనివల్ల అంటే ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందల్లా మొట్టమొదట ఆర్థిక విషయాల్లో. ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా ఎంత వస్తే అంతా ఇక్కడ ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఖర్చు కూడా చెప్పుకోదగినటువంటి మంచి ఖర్చుగా ఉండదు. ఇది అనారోగ్యాల రూపంలో అని చెప్పనో, లేకపోతే గతంలో ఎప్పుడో ఏనాడో చేసినటువంటి అప్పులకు కావాల్సినటువంటి వడ్డీలు కట్టడానికనో ఇట్లా వెళ్ళిపోతాయే తప్ప చెప్పుకోదగినటువంటి మంచి ఖర్చుగా అది ఉండడానికి అవకాశం ఉండట్లా. అయితే పనులన్నా వాయిదా పడుతూ ఉంటాయి, లేదా మీలో అన్నా కాస్త బద్ధకం దరిచేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా అనారోగ్య సమస్యలు కూడా పలకరించేటువంటి కాలం. అందుకని దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు, ఒక వయసు దాటినటువంటి వారు కాస్త 24వ తేదీ జనవరి వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇష్టం లేనటువంటి పనులు చేయవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి నీలాపనిందలు మోయవలసి వస్తుంది. గౌరవ మర్యాదలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి కాలం. సంతానానికి సంబంధించినటువంటి చింత ఏర్పడుతుంది. అంటే నా వల్ల పిల్లలు కష్టపడుతున్నారు, నా వల్ల పిల్లలు నష్టపోతున్నారు అనుకునేటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కొంత ఒత్తిడి అనేటువంటిది బాగా పెరిగేటువంటి కాలం. కనుక సమస్యలకు ఎదురీతగా వెళ్తున్నటువంటి ఈ కాలంలో ఓర్పుని కలిగి ఉండటం మంచిది. కనుక ప్రతిదానికి ప్లాన్ ఏ పెట్టుకోండి, ప్లాన్ బి పెట్టుకోండి. ప్లాన్ ఏ సక్సెస్ అయితే సంతోషం, లేదా ప్లాన్ బికి వెంటనే వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేయండి. నాకే ఎందుకు ఎలా అవుతుంది ఇలాంటి ప్రశ్నలు వేసుకునేటువంటి ప్రయత్నం చేయడం కానీ, నిరుత్సాహాన్ని దరిచేరనివ్వడం కానీ మాత్రం ఈ సమయంలో ఎంత మాత్రం కూడా మంచిది కాదు. విదేశాలకు వెళ్ళిపోదాం, అక్కడ స్థిరపడదాం అనుకునేటువంటి వారు పునరాలోచన చేసుకోవడం అనేది మంచిది. ఉద్యోగస్తులైనటువంటి వారి సమయంలో ఉద్యోగాలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే క్షేమాన్ని కలగజేస్తుంది. అంటే బెటర్ జాబ్ వచ్చిందని మారిపోదామనో, లేకపోతే ఇంక ఉద్యోగం నేను చేయలేని చెప్పని రిజైన్ చేయడమో ఇట్లాంటివి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. కనుక ఆర్థికంగా కావచ్చు, వ్యవహారికంగా కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. బంధుమిత్రులతో కూడా అభిప్రాయ భేదాలు కొంచెం బాగానే సాగేటువంటి కాలం కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల్ని కనుక చూసుకున్నట్లయితే మీకు కుజ గురువులతో పాటుగా 5వ తేదీ నుంచి బుధుడి యొక్క బలం కూడా చేరువవుతున్నది అని చెప్పుకోవాలి. బుధుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత 24వ తేదీ జనవరి వరకు కూడా బుధుడు కొంత బలాన్ని మీకు ఇస్తాడు. ఏమిస్తాడు అంటే షార్ప్నెస్ పెరుగుతుంది. కుశాగ్ర బుద్ధి అంటాం కదా, అది పెరగడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. థాట్స్ బాగుంటాయి. అయితే ఈ ఆలోచనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మీకన్నా మీరిచ్చేటువంటి సలహాలు సూచనలు ఇతరులకు ఉపయోగపడడానికి, వారు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి మీ వలన వెళ్ళడానికి అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఇవి 24వ తేదీ జనవరి లోపు జరగడానికి అవకాశం ఉంటుంది. అలానే చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఉన్నంతలో ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. శక్తి సామర్థ్యాలు కూడా పుంజుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. చక్కటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తోంది. మంచి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. ఉన్నా లేకపోయినా ఏది ఎలా ఉన్నా
మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఈ సమయంలో దొరకడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు మీకు ఊరటను కలిగిస్తాయి, మానసిక సంతోషాన్ని కూడా కలిగిస్తాయని చెప్పుకోవాలి. కనుక ఈ కాలం బుధుడి యొక్క బలం మాత్రం మీకు అనుకూలంగా నిలబడుతున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంచుమించుగా 5వ తేదీ వరకు కూడా మీకు పెద్దవైనటువంటి యోగాలు మాత్రం ఈ సమయంలో కలగట్ల. 5వ తేదీ తర్వాత నుంచి మాత్రం ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి కాలం. కనుక ఆర్థికపరమైనటువంటి ఎటువంటి లావాదేవీలు ఉన్నా మీరు లాభపడేటువంటివి అవన్నీ కూడా ఈ 5వ తేదీ తర్వాత నుంచి ఖచ్చితంగా పూర్తి చేసేసుకోండి. 5 నుండి మీరు సుమారుగా అక్కడ ఉన్నటువంటి ఒక 4 రోజుల లోపుగా వాటిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం చాలా అవసరమైనటువంటి సత్యాన్ని గుర్తించాలి. కనుక ఆర్థిక విషయాలకి ఇది కొంత అనుకూలమైనటువంటి కాలం. అలానే క్రయ విక్రయాలకు సంబంధించిన వాటికి కూడా అనుకూలం. ఏమైనా శాంతులు చేయించుకుందాం అనుకుంటున్నాం, లేదా ఏదైనా వాస్తుకు సంబంధించిన పరిశీలన చేసుకుందాం అనుకుంటున్నాం, ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ సజావుగా సాగుతాయని చెప్పని చెప్పుకోవాలి. యోగాలన్నీ 5వ తేదీ తర్వాత నుంచి వస్తున్నాయి. 5వ తేదీ వరకు మాత్రం తగాదాలు, విభేదాలు, ఒక రకమైనటువంటి నిరుత్సాహం వీటితోటి సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాలను వృద్ధి చేసుకోవడానికి కన్యా రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయటం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, శుక్ర, రాహువులు యోగిస్తున్నారని చెప్పుకోవాలి. బుధుడి యొక్క బలం కొంత తక్కువగానే ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. చంద్రుడి యొక్క సంచారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. 24వ తేదీ వరకు కూడా బుధుడు తృతీయ సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీలో తెలియనటువంటి ఒక అధైర్యం అనేటువంటిది నెలకొని ఉంటుంది. ఇప్పుడు ఈ పని చేద్దామా వద్దా, చేస్తే ఏమైనా అయిపోతుందేమో, ఇట్లా ఆలోచించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే మీరు ఎవరి మీద అయితే హోప్స్ పెట్టుకున్నారో, మంచి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు, వాళ్ళు నాకు సహాయం అందిస్తారని చెప్పని వాళ్ళు మీకు సహాయం అందించరు సరిగదా, మీరు అనుకున్నంత స్థాయిలో స్పందించడానికి కూడా అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అధికారుల నుంచి చేదు అనుభవాలు ఉద్యోగస్తులకు ఎదురవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో కూడా ఈ సమయంలో సత్సంబంధాలు అంత గొప్పగా ఏమి ఉండేటువంటి స్థితి లేదు. ఎవరైనా వ్యసనాల్లో ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవాలి. ఆ వ్యసనం బాగా పెరగడానికో లేకపోతే దానివల్ల ఇతరత్ర ఏమైనా ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే వృధా ఖర్చులు బాగా విస్తారంగా ఉంటాయి. ఈ సమయంలో ఆస్తిపాస్తులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం అంత అనుకూలమైనటువంటిది ఏమీ కాదు. అంటే అది అమ్మడం కావచ్చు, కొనడం కావచ్చు, ఏదైనా కూడా కొంటే ఎక్కువ ధర కొనుక్కోవడం, అమ్ముకుంటే తక్కువ ధరకు అమ్ముకోవడం, ఇట్లా వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. 24వ తేదీ జనవరి వరకు బుధుడి బలం తక్కువగా ఉంటున్నటువంటి కారణం చేత. సరే, తతిమ ఈ 10 రోజుల వరకు ఎలా ఉంది అని తులారాశి వారి విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే, తిన్నానా, పడుకున్నానా, పొద్దు కింద తెల్లారిందా, ఈ పూట గడిచిపోయింది కదా చాలే అనేటట్టుగా ఉంటే మాత్రం ఇంకే ఇబ్బంది రాదు. ఏదో కీలక నిర్ణయం తీసుకుందాం, మనవాడే కదా వాడు బాగు చేద్దాం అని చెప్పని మనకి సంబంధం లేని విషయాల్లో తలదూర్చినా, సలహాలు ఇచ్చినా మీరు ఇబ్బంది పడడం ఖాయం. ఎందుకంటే తులారాశి వారు తమ గురించి కన్నా తమ పక్క వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కనుక ఇట్లాంటి వాటి విషయాల్లో మాత్రం జాగ్రత్త పడకపోతే మీకు నీలాప నిందలు అనేటువంటివి ఈ సమయంలో తప్పవు. కనుక మీ పనేదో మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎటువంటి ప్రయత్నాలు ప్రశాంతంగా ఉండండి, ఆధ్యాత్మిక చింతన చేసుకోండి. అలానే ఆరోగ్యం పట్ల కాస్త ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరచవలసినటువంటి కాలంగా ఇది చెప్పుకోవాలి. ఇలా చెప్పగానే నాకు తెలుసులేండి తులారాశి మీరు ఎప్పుడు ఇలా అని చెప్తాను, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ బుధుడేమి ఇక్కడ తిష్ట కూర్చోడు, ఈనా రాశి మారుతాడు, మళ్ళీ రవి రాశి మారుతాడు. ఈ గ్రహాలన్నీ మార్పులు చెందుతూ ఉంటాయి. మళ్ళీ మంచి రోజులు వచ్చినప్పుడు మంచి రోజులు వచ్చాయని కూడా చెప్తాను. ఇటువంటి దోషాలను తగ్గించుకోవడానికి తులారాశి వారు ఈ 10 రోజులు కూడా మానకుండా ప్రతినిత్యం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. ఈ దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని రోజు 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అనేక గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత దాన్ని తట్టుకొని నిలబడడానికి కావాల్సినటువంటి ప్రజ్ఞాపాఠవాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే మీకు గురు శుక్రులు సంపూర్ణంగా యోగిస్తున్నారు ఈ సమయంలో అని చెప్పుకోవాలి. 2 శుభగ్రహాలు కూడా బాగున్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ చంద్రుడి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగా ఉండటం, అలానే బుధుడి యొక్క బలం తగ్గుతున్నటువంటి కారణం చేత ఈ ఇబ్బందులు కూడా ఎదుర్కొనడానికి మనం సిద్ధంగా ఉండాలి. ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం సుమారుగా మీకు జనవరి 24వ తేదీ వరకు ఉంటుంది. కనుక 24వ తేదీ వరకు కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది బుధుడి బలాన్ని బేస్ చేసుకొని చెప్తున్నటువంటి మాట మాత్రమే. ఆదాయం బాగా ఉన్నట్టుగా కనబడుతుంది కానీ ఉండదు, పనులన్నీ అయినట్టుగా ఉంటాయి కానీ కావు. ఇలా ప్రతిదీ కూడా సాగుతూ ఉంటుంది కానీ దాని యొక్క పూర్తి ఫలితం అంది రావడానికి మాత్రం అవకాశాలు పెద్దగా ఉండవు. శరీరంతో పాటు మనస్సు కూడా కాస్త అశాంతికి, బాధకి గురయ్యేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి.
అనవసరంగా మీకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. ఆ కోపంలో, ఆవేశంలో ఏదో ఒకటి మాట్లాడేయడానికి, అరే అనవసరంగా ఈ తప్పు చేశానేమో అని చెప్పని మీరు అనుకోవడానికి, లేకపోతే ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం మీరు అనుకున్న దానికి, ఎదుటివారు ఊహించిన దానికన్నా కొంచెం హద్దు మీరు మాట్లాడడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. కనుక మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సర్దుకుపోయేటువంటి గుణం ఈ సమయంలో కొంచెం కొరబడుతుందని చెప్పుకోవాలి. కుటుంబంలో తరచుగా కలతలు కానీ, కల్లోలాలు కానీ, తగాదాలు కానీ ఇట్లాంటివి రావడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ 10 రోజుల వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. గతంలో చేసినటువంటి రుణాల తారీఖు ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకోవాలి అనేటువంటి తపనకి తగినట్టుగా మార్గాలు కనబడడానికి కానీ అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఫలిస్తాయి. అందరూ ఉచిత సలహాలు ఇచ్చేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి నాథుడు నాకు లేడే అనేటువంటి ఆలోచనలు కూడా కాస్త బలపడతాయని చెప్పుకోవాలి. విద్యార్థుల్లో కూడా ఒక కన్ఫ్యూజన్తో కూడినటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. వయసులో పైబడినటువంటి వారికి కూడా ఈ ఆలోచనల వలనే ఇబ్బందులు రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక వృశ్చిక రాశి వారు కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి వృశ్చిక రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లు పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మనం గనక చూసుకున్నట్లయితే శుక్రుడు మాత్రమే సంపూర్ణంగా యోగిస్తున్నారు. బుధుడి యొక్క ఇబ్బంది మీకు కొంత పెరగబోతోంది అని చెప్పుకోవాలి. జన్మంలోకి బుధుడు వస్తున్నాడు. 24వ తేదీ వరకు కూడా ఉంటాడు. జనవరి 5వ తేదీ నుంచి జనవరి 24వ తేదీ వరకు కూడా జన్మంలోనే బుధుడు సంచారం చేస్తాడు. జన్మ బుధుడు కావచ్చు, తర్వాత ఆయన రాశి మారి మీకు మకరంలోకి వెళ్తాడు. అక్కడ ద్వితీయంలో బుధుడు కావచ్చు, రెండు కూడా కొంత దోషమే. అయితే జన్మ బుధుడి వల్ల ఏమవుతుందంటే అన్నీ తెలిసినట్లుగా ఉంటాయి. ఏమీ తెలియడానికి పెద్దగా అవకాశం ఉండదు. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలితాలు ఇవ్వడంలో మాత్రం అంత గొప్పగా ఉండవని చెప్పుకోవాలి. ఊహించినటువంటి రీతిలో ఖర్చులు ఉండటానికి, అప్పటిదాకా కూడబెట్టుకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టక తప్పనటువంటి స్థితికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెరిగేటువంటి కాలం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. సరైన సమయానికి, అవసరానికి మీరు అనుకున్నటువంటి రీతిలో సహాయ సహకారాలు అందించడానికి కూడా అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ప్రతిదాన్ని కూడా భూతత్వంలో చూడడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే పైత్యంతో వచ్చేటువంటి అనారోగ్యాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కష్ట నష్టాలు కొంచెం ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండవలసినటువంటి కాలంగా మాత్రం ఈ సమయంలో మనం చెప్పక తప్పదు. కనుక ధనుస్సు రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. అలానే మరి ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా ఏంటంటే ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యవహారికంగా కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు బాగా స్ట్రెస్తో కూడుకొని కాలం వెళ్తోందే తప్ప ప్రశాంతంగా వెళ్తున్నటువంటి కాలం లేదు. కనుక ఏదో తిన్నానా, పడుకున్నావా, నా పని ఏదో నేను చూసుకున్నానా లేదా అన్నట్టుగా ఉండండి. ఎవరన్నా మిమ్మల్ని గిచ్చి జోలపాడేటువంటి ప్రయత్నం చేసినా కూడా కుడి చెవితో విని ఎడం చెవితో వదిలేసేటట్టుగా ప్రయత్నం చేయడం మంచిదే తప్ప ఎంత మాత్రం కూడా ఇది అనువైనటువంటి సమయం అయితే మాత్రం కాదు. కనుక ధనుస్సు రాశి వారు కొంచెం ఓర్పును కలిగి ఉండవలసినటువంటి కాలంగా ముఖ్యంగా ఈ 10 రోజుల విషయంలో అయితే మాత్రం చెప్పుకోవాలి. అయితే రాను అంటే మనకి అక్కడ 10వ తేదీ, 11వ తేదీ అలా వెళ్తున్న కొద్దీ మాత్రం కొంచెం మార్పు ఏమైనా వస్తుంది. అక్కడ మాత్రం కొంత మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. ధనుస్సు రాశి వారు ఇటువంటి ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి గాను ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక శుక్రరాహులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. 5వ తేదీ నుంచి బుధుడి యొక్క బలం తగ్గుతూ వస్తున్నది. 5వ తేదీ వరకు మాత్రం బుధుడి యొక్క బలం చక్కగా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. ఏమవుతుంది బుధుడి బలం తగ్గితే? జనవరి 24వ తేదీ వరకు కూడా బుధుడి యొక్క బలం తగ్గుతుంది. దీనివల్ల ఖర్చులు బాగా పెరగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. వేళకు నిద్రాహారాలు అనేటువంటివి లోపిస్తాయి. మీరు ఎవరైతే నా ప్రాణ స్నేహితులు అనుకున్నారో ఆ స్నేహాలు కాస్త బెడిసికొట్టడానికో లేకపోతే వాళ్ళు అంటి ముట్టనట్టుగా ఉండటానికో అవకాశాలు అనేటువంటి ఏర్పడతాయి. వ్యాధులు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అందులో కూడా నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులతో ఉండేటువంటి వారు తగు జాగ్రత్తగా ఉండాలి. తప్పు ఒకటి చేస్తే శిక్ష మీరు అనుభవించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. రుణాల తాలూకు ఒత్తిళ్లు బాగా పెరిగేటువంటి కాలం. భార్యాభర్తల మధ్యలో కూడా చికాకులు బాగా ఎక్కువగా ఉంటాయి. ప్రయాణం చేయక తప్పదు. చేయడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. అనవసరమైనటువంటి తిరుగుళ్లకు ఇది సహకారాన్ని అందిస్తుంది ఈ గ్రహస్థితి అని చెప్పని మనం చెప్పుకోవాలి. కనుక ఇది అంత అనుకూలమైనటువంటి సమయం అయితే మాత్రం మకర రాశి వారికి కాదు. ఇక్కడ బుధుడి యొక్క బలం తగ్గుతున్నటువంటి కాలం చేత కాస్త జాగ్రత్తగానే ఉండాలి. మీకు తెలియకుండానే మీ బాడీ లాంగ్వేజ్లో కొంత మార్పు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇతను అహంకారి, వీళ్ళు అహంకారంతో ఉన్నారు, ఇట్లాంటి ముద్ర మీ మీద పడడానికి అవకాశాలు ఉంటాయి. కనుక అవి కాకుండా తగు జాగ్రత్తలు పాటించుకోండి. ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా ఈ ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు కొంచెం చికాకుగానే వెళ్ళేటువంటి కాలంగా చెప్పుకోవచ్చు.
అంటే ఇంట్లో భార్య భర్తకి చెప్పకుండా, లేదా భర్త భార్యకి చెప్పకుండా, పిల్లలు ఉన్నట్లయితే తల్లిదండ్రులకి చెప్పకుండా, నా అనుకున్నటువంటి వారికి ఏదైనా డబ్బులు ఇచ్చేయడానికి, నష్టపోవడానికి కూడా ఈ సమయాల్లో అవకాశాలు ఉన్నాయి. కనుక ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు రాజ్యమేరేటువంటి కాలం కనుక బంధుమిత్రులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, సంయమనంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా కాస్త ఒత్తిళ్లు ఎక్కువగా ఉండేటువంటి కాలంగా చెప్పుకోవాలి. అనాలోచితమైనటువంటి నిర్ణయాల వలన నష్టపోతారు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి ఈ 10 రోజులు కూడా కొంచెం వ్యత్యాసంగానే సాగుతున్నటువంటి కాలం చేత కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. ఏదో ఒకటి అర మంచి జరగడానికి అవకాశం తప్ప కొంత జాగ్రత్త పడవలసినటువంటి కాలంగానే మొత్తం మీద చెప్పుకోవాలి. ఇటువంటి దోషాలను తగ్గించుకోవడానికి, యోగాలను వృద్ధి చేసుకోవడానికి మకర రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని పారాయణ చేయడం అనేది మంచిది. వీరన్ని ఎక్కువసార్లు పారాయణ చేయండి. రోజు 11 సార్లు పారాయణ చేయండి. ఇంకా అవకాశం ఉంది. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం అయితే ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయండి, లేదా 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు. ఇక్కడ బుధుడి యొక్క బలం మీకు 24వ తేదీ వరకు చక్కగా పెరుగుతున్నది అని కూడా మనం చెప్పుకోవాలి. కనుక ఇది అనుకూలమైనటువంటి కాలమే. ఏమవుతుంది, ఏకాదశంలో బుధుడి యొక్క సంచారం నడుస్తూ ఉంటే అనేది మనం గమనిద్దాం. 24వ తేదీ జనవరి వరకు కూడా మీకు ఏకాదశంలోనే బుధుడు ఉంటాడు. అసలు ఏ గ్రహమైనా ఏకాదశంలో ఉన్నప్పుడు యోగాలు ఇస్తాయి. ఆల్రెడీ రవి ఇప్పుడు మీకు ఏకాదశంలో సంచారం చేస్తున్నాడు. ఆయనకు తోడుగా బుధుడు కూడా ఇక్కడ ఉన్నాడు. బుధుడు ఏకాదశంలో సంచారం చేయడం వల్ల విద్యాపరమైనటువంటి అంశాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. అంటే విద్యార్థులకు కాస్త యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. సంగీతం వినటం, లేదా లలిత కళల పట్ల ఆకర్షితులు అవ్వడం, వాటిలో ప్రావీణ్యానికి ప్రయత్నం చేయడం వీటికి కూడా అనుకూలమైనటువంటి కాలం. పనివాళ్ళు దొరకట్ల, చాలా కాలంగా ఎదురు చూస్తున్నాం అనుకునేటువంటి వారికి కావచ్చు, లేదా నాకు బెటర్ ఎంప్లాయీస్ దొరకట్లేదని ఎదురు చూసేటువంటి వారికి కావచ్చు, వారికి ఉన్నటువంటి కొరత తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుందని చెప్పుకోవాలి. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వచ్చినా ఆ ప్రయాణం వలన అయితే ఆనందమన్నా ఉంటుంది, లేదా ఏదో ఒక లబ్ధన్నా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా అమ్మో నా పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఎలా అనుకుంటే ఆ సమయానికి ఎక్కడో కొంచెం డబ్బులు రావడం, అవి సర్దుబాటు అవ్వటం, ఇట్లా లోటు ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకుంటూ నిదానంగా ముందుకు వెళ్ళడానికి కానీ ఆర్థికంగా మీరు చేసే ప్రయత్నాలకి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. పేరు ప్రఖ్యాతులు చెక్కు చెదరకుండా తగు జాగ్రత్తలు పాటించుకోగలుగుతారు. గతం మీద చూసుకున్నప్పుడు అనారోగ్య సమస్యలను కూడా కొంత తగ్గుముఖం పడడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. మంచి మాటకారితనాన్ని, లౌక్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి. కొత్త బంధాలు కూడా పెరవేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఏకాదశంలో ఉన్నటువంటి రవి కావచ్చు, ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, మీకు చాలా సంపూర్ణమైనటువంటి యోగాలను కలగజేస్తున్నారు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోవాల్సినటువంటి కాలం. ఇక్కడ రోజువారీ పనులకు పరిమితం అవ్వడం మంచిది తప్ప ఇట్లాంటి కీలకమైనటువంటి వాటి మీద దృష్టిని సారించడానికి మాత్రం అనుకూలం కాదు. అటువంటివన్నీ కూడా మీరు రాబోయేటువంటి 10 రోజుల తర్వాత నుంచి ప్లాన్ చేసుకోవటం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే రవి శుక్రులకు తోడుగా మీకు 5వ తేదీ నుంచి బుధుడి యొక్క బలం కూడా పెరుగుతూ వస్తున్నది. బుధుడి బలం పెరగడం వల్ల ఏమవుతుంది, 10వ ఇంట్లో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత చక్కటి గౌరవ మర్యాదలు మీరు పొందడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. ఎవరైనా ప్రమోషన్స్ కోసమో లేకపోతే డిజిగ్నేషన్ పెంచుకోవడానికో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అట్లాంటి వాటికి మీకు ఎక్కడన్నా మీ ఆఫీసులో ఆస్కారం ఉన్నట్లయితే కొంచెం పుషప్ అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప డ్యామ్ షూర్గా వస్తాయని మాత్రం కాదు. శత్రుబలం తగ్గడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. మీ కింద పనిచేసేటువంటి వారు కావచ్చు, మీ సహోద్యోగులు కావచ్చు, మీకు సహకరించడానికి కానీ అవకాశాలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. సంప్రదాయాలంటే గౌరవించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రతి పని కూడా క్రమపద్ధతిగా ఒక టైం టేబుల్ తోటి నిదానంగా వాటిని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎక్కడో అక్కడ తృప్తి పడాలి కదా, ఎక్కడో అక్కడ సర్దుకుపోవాలి కదా, లేకపోతే జీవితం ఎలా ముందుకు సాగుతుంది అనుకునే విధంగా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సాగుతూ ఉంటాయి. మొత్తం మీద ఇతరుల యొక్క పొగడ్తలు పొందడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. కనుక 24వ తేదీ వరకు ఉన్నటువంటి బుధుడి యొక్క సంచారాలు అయితే మాత్రం మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా ఏంటంటే కర్ర విరగదు పాము చావదు అన్నట్టుగా మధ్య మార్గంగా కాలం గడిచిపోతోంది అని మనం చెప్పుకోవచ్చు. కావాలనే కొంతమందిని దూరంగా అట్టిపెట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. సేవింగ్స్ ఏవైతున్నాయో అవి సద్వినియోగం అవడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీలో ఉన్నటువంటి బలాన్ని మీరు ఇంకాస్త గుర్తించినట్లయితే కనుక మరింత మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. అంది వచ్చేటువంటి అవకాశాలు చేజార్చుకోకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి.
టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి, మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి కొంత మెరుగైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఆట పాటల వలన కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద మీనరాశి వారికి ఈ కాలం కొంత సానుకూలంగానే సాగుతోంది. అత్యంత లాభాలు లేవు, అవి మరీ విపరీతంగా పోదగినటువంటి నష్టాలు లేవు. అలా సాఫీగా సాగిపోతుంది. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ కాలంలో పొందడానికి గాను ప్రతినిత్యం కూడా వీలైనన్ని సార్లు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, స్వామివారికి పానకాన్ని నివేదనగా నిత్యం సమర్పించడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.